హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో వాళ్ళ స్పార్క్ 7 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో మరి ఫటాఫట్ ఈ బాక్స్ని ఓపెన్ చేసేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ ఎలా ఉంది అనేది చూద్దాం. దాంతోపాటే ఈ మొబైల్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివ్ అవేలో ఈ మొబైల్ ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే టెక్నో స్పార్క్ 7 Pro మొబైల్ నా చేతిలో ఉంది. 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఉంది. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ వీళ్ళు మెన్షన్ చేసేస్తారు. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. సూపర్ నైట్ మోడ్ ఉంది. దాంతోపాటు చాలామంది కోరుకునే ఇంకొక ఫీచర్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాంతోపాటే హీలియో G80 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంది. బ్లూటూత్ ఆడియో షేర్ లాంటి ఫీచర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 6.6 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే మనకు 5000 mAh బ్యాటరీ ఇందులో చూడడానికి కనిపించేస్తుంది. దాదాపుగా అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ దీనికి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 10,999 రూపాయలకైతే దీన్ని వీళ్ళు లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో హీలియో G80 ప్రాసెసర్, 90 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, ఇవంతా కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఇవి మనకు చాలా తక్కువ మొబైల్స్లో చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఒకవేళ కనుక మనం దీన్ని ఆఫ్లైన్లో కొనుక్కున్నట్టయితే A3 TWS ఉంటుంది చూసారా, అంటే ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, వాటిని కూడా ఫ్రీగా ఇస్తారని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. దాని కారణంగా ఈ మొబైల్ ప్రైస్ అనేది మనకు 10,000 లోపుకే వెళ్ళిపోద్ది. సో 10,000 లోపు ప్రైస్లో మనకు హీలియో G80 ప్రాసెసర్ తోటి మంచి మొబైల్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఉన్న సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసేసి దీనిలో మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. మరి సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే బాక్స్కి పై వైపే మనకి ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ని బాక్స్లో నుంచి తీసి మనం ఇలా సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల కవర్స్ని అయితే ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో దానిలో భాగంగా మనకు ఒక బ్యాక్ కేస్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక మైక్రో USB కేబుల్, ఛార్జర్ ఉంది. దాంతోపాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుంది దీన్ని ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. సో మొబైల్ ఇది ఫ్రెండ్స్. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా, స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే డ్యూయల్ టోన్లో మనకు ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో స్పార్క్ అని చెప్పేసి, ఇక్కడ టెక్నో అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా అయితే ఉంది. సో దాంతోపాటు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ చూసినట్టయితే పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకో సైడ్ చూసినట్టయితే మనకు సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. ఇంకోవైపు స్పీకర్ గిల్స్, మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేశారు. చూడ్డానికైతే మొబైల్ అనేది అట్రాక్టివ్ ఉంది. మరి దీని సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ మొబైల్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే టెక్నో అని చెప్పేసి మొబైల్ అనేది బూట్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ బూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు మొబైల్ ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ iOS తోటి ఈ మొబైల్ రన్ అవుతుంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ సెటప్ ప్రాసెస్ని నేను మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొబైల్ ఆన్ అయిపోయింది. సో మనం డైరెక్ట్ ఏం చేద్దామంటే దీని స్క్రీన్లోకి, అంటే మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు దీని OS చూడడానికి కనిపిస్తుంది. చూడండి, ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ దీనికి సంబంధించిన మిగతా ఫీచర్స్ కూడా కనిపించేస్తున్నాయి. చూడండి, మనం ఇక్కడ బ్యాక్కి వెళ్తే ఇది మళ్ళీ మనకు Android 11 తోటి వచ్చినట్టు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, ఇవన్నీ మనకు ఇక్కడ కూడా కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేశారు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ 48 మెగాపిక్సెల్లో ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే షార్ట్ వీడియోస్ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే దీనిలో మనం 2Kలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం పోర్ట్రేట్ మోడ్లో, సూపర్ నైట్ మోడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి దీనిలో కూడా మనము వీడియోస్ గురించి మాట్లాడదాం. మరి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా మనం 2Kలో వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ని అయితే అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుందని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే పైన మొత్తం స్టూడియో లైట్స్ ఉన్నాయి, దాని ఫోకస్ మొత్తం దీని మీదే పడుతుంది. అయినా కూడా చాలా మంచి కలర్స్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ నేను మీకు ఆడియోని వినిపించలేను, కాకపోతే మనకు ఆడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో మనం కొన్ని గేమ్స్ ఆడి చూద్దాం. సో గేమ్ యొక్క క్వాలిటీ మీద చూసినట్టయితే గేమ్ క్వాలిటీ కూడా బాగుంది. సో చాలా స్మూత్గానే హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్ని కూడా ఇది చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కూడా గమనించవచ్చు. సో మనకు మీడియాటెక్ G80 ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసరే. సో మరి దాని కారణంగా మనకు ఎటువంటి ల్యాగింగ్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించట్లేదు. సో దీంతోపాటు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మొత్తం ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. సో దీనిలో ఈ మొబైల్ ఇన్సర్ట్ చేసినా సరే మనకు మొబైల్ అనేది ఇలా కనిపించేస్తుంది, అట్రాక్టివ్గానే కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ బడ్జెట్లో మనకు మీడియాటెక్ G80 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఇంతకుముందు నేను గేమ్స్ ఆడడం కూడా మీరు చూసే ఉంటారు. సో తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్, దాంతోపాటే 5000 mAh బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానివ్వండి, 90 Hz రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివేవే క్వశ్చన్ వచ్చేసి దీని ప్రైస్ నేను ఏం చెప్పాను అనేది నేను ఈ వీడియోని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి ఆన్సర్ రాయండి. దాంతోపాటే ఆ ట్వీట్ని రీట్వీట్ చేయండి. ఈ విన్నర్ని నేను ఒక వారం రోజుల లోపు ట్విట్టర్లోనే అనౌన్స్ చేస్తాను. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.